వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. క్యాన్సర్ అనే మాట వినగానే చాలా మందికి భయమేస్తుంది. కానీ క్యాన్సర్ విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది రైట్ టైంలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో క్యాన్సర్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, దీనికి ఏ టెస్ట్ చేయించుకోవాలి అనే కదా మీ డౌట్. చెప్తా వినండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఒక టెస్ట్ ఉంది. దాన్ని మనం పెట్ స్కాన్ అని అంటాం. సో ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా వినండి. పెట్ స్కాన్ అనేది నార్మల్ స్కాన్లా బాడీ షేప్ మాత్రమే చూపించదు. ఇది మన బాడీలో ఆర్గాన్స్, టిష్యూస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎంత యాక్టివ్గా ఉన్నాయి అన్నదాన్ని ఇమేజ్ రూపంలో చూపించే అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రేడియో ట్రేసర్ అనే సేఫ్ రేడియో యాక్టివ్ కెమికల్ని ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి ఇస్తారు. ఇది డేంజరస్ కాదు అని డాక్టర్స్ క్లియర్గా చెప్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ట్రేసర్ బాడీలో సెల్స్ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ నార్మల్ సెల్స్ కన్నా ఫాస్ట్గా పెరుగుతాయి, ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తాయి. అందుకే ఇవి రేడియో ట్రేసర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. దానివల్ల పెట్ స్కాన్లో క్యాన్సర్ ఉన్న ఏరియా బ్రైట్గా గ్లో అవుతూ కనిపిస్తుంది. దీంతో డాక్టర్స్కి క్యాన్సర్ ఏ ఆర్గాన్లో ఉంది, ఎంత ఎక్స్టెంట్లో స్ప్రెడ్ అయింది, ఎర్లీ స్టేజా లేక లాస్ట్ స్టేజా అన్నది క్లియర్గా తెలుస్తుంది. అందుకే డాక్టర్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్లో పెట్ స్కాన్ని చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు. క్యాన్సర్ విషయంలో పెట్ స్కాన్ ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఇంకో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే పెట్ స్కాన్ని జస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి మాత్రమే కాదు, ట్రీట్మెంట్ వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. కీమోథెరపీ లేదా రేడియేషన్ తర్వాత క్యాన్సర్ సెల్స్ రెడ్యూస్ అయ్యాయా, ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉందా లేదా పెట్ స్కాన్ క్లియర్గా చూపిస్తుంది. కొన్ని కేసెస్లో క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయా అనే డౌట్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా పెట్ స్కాన్ చేయడం వల్ల డాక్టర్స్కి క్లియర్గా తెలుస్తుంది. అయితే పెట్ స్కాన్ చేయించుకోవాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయి ఆయన సజెషన్తో మాత్రమే చేయించుకోవడం బెస్ట్. మీ ప్రాబ్లమ్ని బట్టి పెట్ స్కాన్ అవసరమా లేదా, ఎప్పుడు చేయించుకోవాలో డాక్టర్ సజెస్ట్ చేస్తారు. రైట్ టెస్ట్ అట్ రైట్ టైం అనేది క్యాన్సర్ ఫైట్లో ఫస్ట్ స్టెప్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.